ప్రేక్షకులకు నమస్కారం. ఏప్రిల్ 15, 16 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ని వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, ఈ రెపో రేట్లకు సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది కదా. శక్తికాంత్ దాస్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో 6.5 దీన్ని యథాతథంగా కొనసాగిస్తాం, ఇక కొత్తగా ఎటువంటి మార్పులు చేర్పులు చేయమంటూ కూడా అనౌన్స్ చేసేశారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్. అయితే అసలు ఏంటి అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటి, ఎందుకు ఈ రెపో రేట్లను పెంచుతుంటారు, అదేవిధంగా ఈ రివర్స్ రెపో అంటే ఏంటి, ఈ రెపో రేట్లను పెంచడం వల్ల ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటారు అసలు? రైట్. సో బేసికల్గా రెపో రేట్స్ అంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ ఏదన్నా మనీ కావాలి అంటే వాళ్ళు ఇచ్చే వడ్డీ అనమాట రెపో రేట్స్ అంటే. సో న్యాచురల్గానే వాళ్ళు వడ్డీ రేట్లు కంట్రీలో ఎంత ఉండాలనేది సెంట్రల్ బ్యాంక్స్ ఫిక్స్ చేస్తాయి అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా అయితే 6.5 ఉంది. అండ్ 2022 మార్చి నుంచి పెంచడం ఏం చేశారంటే కంటిన్యూస్గా 6 టైమ్స్ ఎవ్రీ మీటింగ్ అప్పుడు పెంచుతూనే ఉన్నారు. ఇప్పుడు 6 టైమ్స్ తర్వాత మళ్ళీ 7th టైం కూడా అందరూ అమెరికాలో ఫెడ్ రేట్ పెరిగింది కాబట్టి ఇండియాలో కూడా 0.25 బేసిస్ చొప్పున పెరిగిద్దాం అనుకున్నారు. బట్ లక్కీగా ఆర్బీఐకి అర్థమైనట్టుంది ఎకానమీకి ఇన్పుట్ కంపల్సరీ కావాలి, ఎంతకంత వడ్డీని పాస్ చేయాలనే విషయాన్ని. వాళ్ళు ఇప్పుడు అన్చేంజ్ అనమాట, అంటే 6.5% అంతే ఉంచారు. సో పాతది ఏదైతే పాతది ఉందో దాన్ని కంటిన్యూ చేస్తామని అదే కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి, మనకి లోయెస్ట్ అంటే కోవిడ్ టైంలో అండి 4% ఉంది. 2020లో లోయెస్ట్ అంటే 4%, హైయెస్ట్ అంటే 2000లో 15% కూడా ఉందండి రెపో రేట్. యా, అందుకని వడ్డీ రేట్లు అనగానే ఒక 20% పెరిగిన ఎకానమీకి ఏదో అవుతుంది, ఎకానమీ గుల్లగల్ల అవుతుంది, అలాగేం లేదండి. ఏ కంట్రీలో అయినా సరే ఆ కంట్రీ లోకల్ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు అనమాట. కాబట్టి వీళ్ళు రెపో రేట్లు పెంచుతున్నారు అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉన్నట్లు లెక్క. ఏ కంట్రీలో అయినా సరే అది తగ్గిస్తున్నారు అంటే సపరేట్ పెంచుతున్నారు అంటే ఇన్ఫ్లేషన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట లెక్క. సో ఈ రెపో రేట్స్ అంటే సెంట్రల్ బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్ ఇచ్చే వడ్డీనే రెపో రేట్స్ అంటారు. రివర్స్ రెపో అంటే సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చే వడ్డీ అనమాట. మీకు ఎప్పుడైనా కావాలి అంటే అమౌంట్ నేను తెచ్చి తీసుకుంటాను అనమాట. ఈ రెండు టూల్స్ ఏంటంటే బయట మనీ సప్లైని, లిక్విడిటీని అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం వాడతారు బేసికల్గా. సపోజ్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేపొద్దునంగా పెరుగుతుంది అనుకోండి, ఇప్పుడు ఇండియాలో ఇన్ఫ్లేషన్ 6% ఉంది, దాన్ని ఇంకా తగ్గించాలి అనుకున్నాం అనుకోండి, పర్చేసింగ్ తగ్గించాలి. పర్చేసింగ్ తగ్గించాలంటే పబ్లిక్ దగ్గర నుంచి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, మీరు సేవ్ చేసుకోండి ఎంతకంత ఇన్సెంటివ్ దొరుకుతుందనే విషయాన్ని. ఎప్పుడైతే రెపో రేట్స్ పెంచుతాయో డిపాజిట్స్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. అప్పుడైతే డిపాజిట్లు ఎప్పుడైతే రేట్లు పెంచారో కంపెనీలకు బారోయింగ్ కాస్ట్ కూడా పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే కంపెనీకి బారోయింగ్ కాస్ట్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా అది ఎకానమీ ఎక్స్పాన్షన్ చేయడం తగ్గిస్తారు, కొత్త ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేస్తారు, ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తారు, మొత్తానికి ఓవరాల్గా ఏంటంటే మొత్తం డల్ చేస్తారు యాక్టివిటీస్ మొత్తాన్ని అనమాట. తద్వారా స్పెండింగ్ తగ్గింది కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది. అంటే వాళ్ళు ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో పెట్టాలా లేదా దాన్ని ఎంకరేజ్ చేయాలనేది సెంట్రల్ బ్యాంక్ నుంచి వాళ్ళు కంట్రోల్ చేసే టూల్ అనమాట రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్. అయితే నిజంగా సెంట్రల్ బ్యాంక్స్ ఒక్కటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంచుతుంటే లేదండి. మానిటరీ సంబంధించిన అంటే మనీ సంబంధించిన ఇష్యూస్ మాత్రం వీళ్ళు కంట్రోల్ చేస్తారు. సప్లై సైడ్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నాయి అనుకోండి, అవి మాత్రం సెంట్రల్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు ఇండియాలో ల్యాప్టాప్ కాస్ట్ పెరుగుతుంది అనుకోండి, వడ్డీ రేట్లు ఎంత పెరిగినా ల్యాప్టాప్ మీద ఎఫెక్టే ఉండదు. అందుకని గవర్నమెంట్ ఏంటంటే ఏదో కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని టూ మచ్ ఎక్కువ ల్యాప్టాప్స్ని సప్లై పెంచారనుకోండి, అప్పుడు ప్రైస్ కంట్రోల్లోకి వస్తుంది అనమాట. అందుకని సప్లై సైడ్ డిస్టర్బెన్స్ ఏదైనా ఉంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాలి, అండ్ మనీ సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్స్ రియాక్ట్ అవ్వాలి. ఈ రెండు కంబైన్డ్గా మార్కెట్ని ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి అనమాట. ప్రస్తుతానికైతే 6.5% ఉందండి, ఇది మార్చలేదు. అండ్ ఇప్పటికే సీక్వెన్సీగా 6 టైమ్స్ పెంచుకుంటూ వచ్చారు. 4.0 ఉండేది కోవిడ్ టైంలో, ఇప్పుడు 6.5 దాకా వచ్చింది. రెపో రేట్స్ ప్లస్ 2% ఎక్స్ట్రా ఉంటుంది మనం బారోయింగ్ చేస్తే. అంటే ఇప్పుడు హౌసింగ్ లోన్స్ ఏది ఉందనుకోండి 8.5 అలా ఉంటుంది అనమాట. ఇంకా పెంచుకుంటూ పోయారనుకోండి చాలా స్ట్రెస్ అవుద్ది, ఎకానమీ స్లో అవుతుంది, హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళు తగ్గిపోతారు, కంపెనీస్ ఎక్స్పాన్షన్ చేసుకోవు, ఎందుకంటే ఫండ్ కాస్ట్ చాలా ఎక్కువ అవుద్ది. 8% దగ్గర బారోయింగ్ కాస్ట్ తీసుకొని దాన్ని బిజినెస్ చేయడం చాలా కష్టం అనమాట. బహుశా ఆర్బీఐకి ఆ పెయిన్ అర్థమైనట్టుంది, ఎకానమీని ఫర్దర్ బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి ఆపేసింది. కాకపోతే అవుట్ ఆఫ్ 6 మెంబర్స్లో 5 మెంబర్స్ క్లియర్గా చెప్పారు ప్రస్తుతానికి పాస్ చేద్దామని. కానీ ఇన్ కేసు కనుక ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ మేము తొందరలోనే పెంచుతామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అందుకని ఇది పర్మనెంట్గా నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ వరకు కూడా ఇదే ఇంట్రెస్ట్ ఉంటుందని గ్యారంటీ ఏం కాదు. ఇన్ఫ్లేషన్ కనుక పెరగకుండా కనుక ఉంటే
ఓకే, డెఫినెట్గా ఇది ఇంతే మెయింటైన్ చేస్తారు లేదా తగ్గిస్తారు. బట్ ఇన్ఫ్లేషన్ కనుక పెరిగితే కనుక దాని కంట్రోల్ కోసం మళ్ళీ వీళ్ళు పెంచాల్సిందే. కాబట్టి లక్ ఏంటంటే ఎప్పుడైతే ఫెడ్ అమెరికాలో పెంచుతున్న 10 సార్లు మనోళ్ళు పెంచుతున్నారు, ఈసారి వాళ్ళు పెంచినా సరే 0.25 చొప్పున మనోళ్ళు పెంచడం లేదు. అంటే ఇట్స్ క్లియర్లీ బూస్టింగ్ ద ఎకానమీ అనమాట. అంటే గ్రోత్ని మెయింటైన్ చేయాలి ఎకానమీలో, ఈ 7% జీడీపీ గ్రోత్ అని చెప్పేసి వాళ్ళు ప్రస్తుతానికి పాస్ చేసినట్టున్నారు. బట్ మార్కెట్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయిందండి. మార్నింగ్ యాక్చువల్గా బ్యాంక్ నిఫ్టీ స్లోగా ఫస్ట్ 5 మినిట్స్ కింద బ్రేక్ డౌన్ కిందకి వెళ్తుంది. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఈసారి వడ్డీ రేట్లు పెంచడం లేదని ఒక్కసారిగా ఫస్ట్ 5 మినిట్స్ కింద బ్రేక్అవుట్ అయింది అండ్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ రైజ్ అయింది విత్ ఇన్ కపుల్ ఆఫ్ సెకండ్స్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచబోతున్నాయి, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచబోతోంది అన్న ఒక న్యూస్ ఒకటి స్టార్ట్ అవుతుందంటే అసలు మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎవరు పట్టుకోలేము. ఈ రోజు మీరు కనుక చూడండి, ఇంక్లూడింగ్ క్రూడ్ ఆయిల్ చూడండి, మార్నింగ్ 10 o'clock చార్ట్ ఒకేసారి పాజిటివ్ రియాక్ట్ అయింది అండ్ యూఎస్డి ఐఎన్ఆర్ పాజిటివ్ రియాక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ రియాక్ట్ అయింది. అఫ్కోర్స్ నిఫ్టీ కూడా పాజిటివ్ రియాక్ట్ అయింది. బ్యాంకులు మొత్తం పైగా ఒకటే ఫస్ట్ 5 మినిట్స్ కన్నా బ్రేక్అవుట్ చేసుకుని వెళ్ళిపోయినాయి. అప్పుడు దాకా సైలెంట్గా కింద పోయాయి కదా, న్యూస్ రాగానే అదొక జాయస్ మూడ్ అనమాట, అది వడ్డీ రేట్లు పెంచలేదంట అని. అంటే సొసైటీ స్ట్రెస్ గ్రోత్ టూ మచ్గా వడ్డీ రేట్లు ఈ మధ్యకాలంలో ఎప్పుడు హౌసింగ్లో 8% అంటే చాలా ఎక్స్పెన్సివ్. అవి రెంటల్ తీసుకుంటే 0.4, అంతకనే ఎక్కువ వడ్డీ రాదు కదా. బొరాయింగ్ ఇంకా చాలా ఎక్కువ ఉంది ఆ ఏరియాలో, ఎందుకంటే పెద్ద టికెట్స్ అయ్యి 40-50 లక్షలు ఒక లైఫ్ టైంలో ఎప్పుడో ఒక్కసారి తీసుకునే లోన్స్ అవన్నీ. అది వడ్డీ రేట్లు 2%, 3% పెంచడం అంటే చాలా కష్టం అనమాట పే చేయడం. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటే కనుక పెంచకుండా ఉంటే బెటర్. కానీ ఎండ్ ఆఫ్ ది డే అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రతి కంట్రీలో ఎంతకంత పెంచాల్సిందే, ఈ చేతుల్లో ఏమి ఉండదు ఇక్కడ. రెండోది, రేపొద్దున వర్షాకాలంలో కనుక ఇన్ టైంలో వర్షాలు కనుక పడితే కొంతవరకు రిటైల్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి ఆర్బీఐ కొంత స్పేస్ దొరికిద్ది. కానీ రేపొద్దున వర్షాలు ఇన్ టైంలో పడలేదు అనుకోండి, చేసేది ఏం లేదు, ఇన్ఫ్లేషన్ పెరిగిద్ది, దాని కంట్రోల్ కోసం మళ్ళీ చేయాలి. రీసెంట్గా క్రూడ్ ఆయిల్ ఓపెక్ వాళ్ళు కట్ చేస్తున్నారు, ప్రొడక్షన్ కట్ అవుతుంది. ఆ ప్రొడక్షన్ కట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు సప్లై తగ్గిపోద్ది, డిమాండ్ ఎక్కువైపోద్ది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ నుంచి కనుక డిమాండ్ ఎక్కువ అయ్యి అది కనుక $90 దాటింది అనుకో, మళ్ళీ ఇండియాలో స్ట్రెస్ అవుద్ది, మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే క్రూడ్ పెరగడం అంటే మొత్తం టోటల్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోద్ది, అన్ని రిటైల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోద్ది అనమాట. కాబట్టి ఆర్బీఐ చేతుల్లో ఉంది ఏంటంటే వర్షాలు కనుక బాగా పడి ఉండాలి అండ్ క్రూడ్ ఆయిల్ రేట్లు కనుక పెరగకుండా అదే దగ్గర $90 బిలో కనుకుంటే పర్ బ్యారెల్ వీళ్ళు ఫర్దర్ పెంచకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ క్రూడ్ రేట్లు పెరిగినా ఓకే, ఒకవేళ వర్షంలో పోస్ట్ పోన్ అవుతున్నా ఇన్ఫ్లేషన్ పెరిగిద్ది, అది పెరిగినప్పుడు దాని కంట్రోల్ కోసం ఆర్బీఐలు ఎంతకంత వడ్డీ రేట్లు పెంచుతారు. ప్రస్తుతానికైతే హ్యాపీ న్యూస్, అది ఫర్దర్ వడ్డీ రేట్లు పెరగమని క్లారిటీ ఉంది కాబట్టి. సో మొత్తానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనౌన్స్మెంట్ అనగానే ఆ మార్కెట్ మూవ్మెంట్ని అసలు ఎవరు పట్టుకోలేరు. బట్ అలాంటిది ఈసారి కొంత పాజిటివ్ న్యూస్ రావడంతో మార్కెట్లు కూడా కొంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. డెఫినెట్గా, ఎందుకంటే ఒక 10 years బ్యాక్ పబ్లిక్ దగ్గర ఇంత డిస్పోజల్ ఇన్కమ్ లేదు, ఇన్ని ఐటీ జాబ్స్ అంత ఎక్కువ లేవు, అందుకని తక్కువ మంది ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే జాబ్ రాగానే ఇమీడియట్గా హౌసింగ్ లోన్ తీసుకుంటున్నారు అందరూ. అవునవును, హౌసింగ్ లో కపుల్స్ ఇద్దరు శాలరీ మీద తీసుకుంటున్నారు, పెద్ద అమౌంట్, ఆల్మోస్ట్ ఒక ఈచ్ వన్ 30, 40, 1 crore, 2 crores ఇలా ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లు కంటిన్యూస్గా పెంచడంతో ఒక్కసారిగా ఏంటంటే ఈఎంఐస్ అన్ని పెరిగిపోయినాయి ఒకసారిగా. అందుకని ఆర్బీఐ మీట్ అనగానే ఈసారి నేను ఎంత ఎఫెక్ట్ కాబోతున్నానని చెప్పేసి ఎంటైర్ ఇండియాలో అందరూ అలర్ట్గా ఉన్నారు. ఇండివిజువల్ అయితేనే హౌసింగ్ లోన్ తీసుకుని అలర్ట్ అవుతున్నారు, కంపెనీ వాళ్ళు అయితే బారోయింగ్ కాస్ట్. ఊహించండి, ఒక కంపెనీకి 1 లక్షల కోట్లు, రిలయన్స్ ఉందంటే ఆల్మోస్ట్ 2 లక్షల కోట్లు అప్పు ఉంది, టాటా మోటార్స్ 1.4 lakh crore అప్పు. ఈ పెరిగిన ప్రతిసారి కూడా బారోయింగ్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది కదా వాళ్ళకి, అవి బిజినెస్ సస్టైన్ అవ్వవు అనమాట. ఈవెన్ అదాని వాళ్ళు అంతగా స్ట్రెస్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ది బారోయింగ్ కాస్ట్ ఎక్కువ పెరగడం వల్లే. అందుకని ఆర్బీఐ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, అది అనౌన్స్మెంట్ అనేది ఎంటైర్ మార్కెట్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లు పెంచడం అనేది స్టాక్ మార్కెట్ అస్సలు నచ్చని విషయం. ఎందుకంటే దాని బారోయింగ్ కాస్ట్ ఎప్పుడు కూడా తక్కువలో ఉండాలి, ఎంత తక్కువలో వస్తే అంత ఎక్కువ బారో చేసేసి ఇది ఎక్కువ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట బిజినెస్లో. ఓకే, సో ప్రస్తుతానికైతే గుడ్ న్యూస్ అది. సో ఈరోజు మార్కెట్లో యాక్చువల్గా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ ఉండాల్సింది, ఎందుకంటే వరల్డ్గా అలాగే సింటమ్స్ ఉన్నాయి. బట్ ఈ ఆర్బీఐ ఇచ్చిన గుడ్ న్యూస్ తోటి మార్కెట్ ఒకసారి మళ్ళీ పాజిటివ్ వచ్చేసింది, సస్టైన్ అయింది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రన్ గారు.